पूरा लोकल लगे रहेंगे మిత్రులారా ఇయాల నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ జూబ్లీ హిల్స్ లో గెలిపించండి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పోరంబోకు ఆయన ఎప్పుడన్నా వచ్చిందా ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేను అంటున్నా కానీ దీపావళి నాడు చిచ్చుబుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు గంజాయి డ్రగ్స్ తో దొరికినోడు రౌడీనా పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ పోటీ జూబ్లీ హిల్స్ కు పరిమితం కాదు ఇవాళ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిలువున పుంచి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మింగితే 3 ఏళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది ఆ దోపిడీ దొంగలు ఇవాళ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ముసుగేసుకొని వచ్చిండ్రు మిత్రులారా రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా కొద్దిగా ఇబ్బంది ఉన్నది 4 రోజులకి ఇస్తా జర్ర ఓపిక పట్టమని చెప్పాలి కానీ ఆయన ఏమంటున్నాడు దబాయిస్తున్నాడు ఏం చేస్తారు మీరు నన్ను కోసుక తింటారా ఏం చేస్తారు మీరు నన్ను కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తా ఉన్నాడు ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా దయచేసి మీరు ఆలోచన చేయండి ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది మీరిక్కడ గట్టిగా జూబ్లీ హిల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమవుతుంది రేవంత్ రెడ్డి ఒక్కటే అనుకుంటాడు నేను ఏమి ఇయ్యకపోయినా మహిళలకు నేను నెలకు 2,500 ఇయ్యకపోయినా సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినా కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇయ్యకపోయినా ఏమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా నాకే వేస్తున్నారు ఓట్లు కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీ హిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది